గోదావరి బనకచర్ల. ఎందుకంటే నీటి దోపిడీ ఏ విధంగా జరుగుతుందంటే, మేము ఎందుకంటే ఒక ఇంజనీర్గా నేను చెప్తాను, ఇప్పటికే మనకు పోతిరెడ్డి పాటిరెడ్డి నిజంగా ఆలోచిస్తే నిజంగా వాళ్ళ విజన్ ఎంతో గొప్పది, ఆంధ్ర వాళ్ళ సొంత విజన్ ఎంతో గొప్పది. పోతిరెడ్డిపాడు కేవలం మద్రాసు మంచినీటి సాగు కోసం అని చెప్పి జస్ట్ ఒక 4 గేట్లు అంటే 4400 క్యూసెక్స్ తోని దాని కెపాసిటీ చేసినారు వాళ్ళు. ఈ రోజున దాన్ని రాజశేఖర రెడ్డి వచ్చినాక వైఎస్ఆర్ 10 గేట్లు అంటే 44,000 క్యూసెక్స్ మనం పోతిరెడ్డిపాడు ద్వారా పోతుంది, 55,000 అవుతుంది. అదే కనుక మనం ఫ్లడ్ వాటర్ అన్నాం. ఫ్లడ్ వాటర్ అంటే శ్రీశైలం ఫ్లడ్ వాటర్ అంటే 885 లెవెల్ కనుక నీళ్లు ఆ తర్వాత కనుక పోతిరెడ్డిపాడు కనుక ఓపెన్ చేస్తే మీరు అన్నట్టు 70 పోతే మొత్తం దాదాపు 1,20,000 క్యూసెక్స్ అంటే దాదాపు రోజుకు 6-7 టీఎంసీల నీళ్లు ఈజీగా పోతాయి. అంటే ఇప్పుడు అడుగుతున్నారు గోదావరి బనకచర్ల చంద్రబాబు గారు అదే ప్లాన్ చేసినారు, దాని ద్వారా మేము తీసుకోవచ్చు అని చెప్పి. అంటే ఎటువంటి కుట్ర జరుగుతుందంటే అసలు మనం లోతుగా ఆలోచిస్తాం. అందుకని మరొకసారి మనం ఉద్యమం చేయాల్సి వస్తుందేమో. ఈయన ఏదైతే ఇప్పుడు మన చంద్రబాబు గారు చేసినారో 450 కిలోమీటర్లు అంటే పోలవరం నుంచి బనకచర్లకు దాదాపు 450 కిలోమీటర్ల ద్వారా 2 టీఎంసీ చొప్పున 200 టీఎంసీ. ఇది ఏమవుతుందండి, వాళ్ళు వాళ్ళ ఏరియాల నీళ్లు సముద్రంలో పోయేటి తీసుకుంటున్నారు కదండి. అంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది 3000 టీఎంసీ గోదావరి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కదా. కరెక్టే మీరు అనేది, కానీ ఒకటి ఆలోచించండి, నేను అంటలే మరి ఆయనే మన తెలంగాణ ప్రాజెక్టులకి ఆయనే మన తెలంగాణ ప్రాజెక్టులకి వద్దని లేఖ రాసిండు కదా. అదే మనం వచ్చినాక కేసీఆర్ గారు వచ్చినాక మనకు మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తికి 4 లక్షలు పెట్టి దాని వాటర్ 25 టీఎంసీ ఉంది అలాట్మెంట్, 40 టీఎంసీ అని చెప్పి జీవో ఇష్యూ చేస్తే జీవో మీద కేఆర్ఎంబికి లెటర్ రాసిండు ఇదే ముఖ్యమంత్రి గారు. మరి అది గుర్తు రావట్లం లేదా నీకు ఇప్పుడు? అదేవిధంగా ఎక్కడ అదే మన పాలమూరు జిల్లా ఏది మొత్తం ఆర్డీఎస్లో 87,500 ఎకరాలకు కావాలి, 30,000 కూడా కావటం లేదు. కావాలని చెప్పి జస్ట్ స్టెబిలైజేషన్స్కు 9 లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే దానికి నువ్వు గవర్నమెంట్కి రాసిన లెటర్, ఇది వాస్తవం కాదా? అదేవిధంగా సీతారామ అది DBM 60 SRSP స్టేజ్ 2 అదే నీళ్ళు రావడం లేదు, దానికి పాలేరు నుంచి లిఫ్ట్ చేసినారు, మరి అది కాదా? సో ఇవన్నీ నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మరి నువ్వే లెటర్ చేసినావు. ఈ రోజున ఉన్నాయి కదా ఎఫెక్ట్స్ రూల్స్ అని చెప్పి అన్నీ చెప్పినావు, మరి ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కాదా? దీనివల్ల మనకు రావాల్సిన గోదావరిలో మనకు 969 టీఎంసీ వాడుకోవాలి కదా నువ్వు. అందుకనే ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే ఒకటే కండిషన్, ఎస్ మాకు ఎట్టి పరిస్థితుల్లో బేషరతుగా దాన్ని ఆపాలి. మాకు కొన్ని ఉన్నాయి, తెలంగాణకు ప్రజలు తెలంగాణ వారు కోరుకునేది ఏంటంటే మీరు ముందుగా గోదావరి బనకచర్లను ఆపాలి. కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆపాలి తక్షణమే. ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి మీద ఆల్రెడీగా ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని క్లియరెన్స్ ఇవ్వాలి. ఇచ్చినాకనే దీని మీద మీరు ఏమైనా ఉంటే చేపట్టాలి, అది కూడా అపెక్స్ కౌన్సిల్ చేయాలి. తర్వాత అన్ని మనకు మేడిగట్టను ఇమీడియట్ గా వార్ ఫుడ్ బేస్ చేయాలి. తర్వాత మనకు ముఖ్యమంత్రి ముందుగా బేషరతుగా అతను ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి లెటర్స్ ను వాపస్ తీసుకోవాలి. నేను దీన్ని ఉపసంహరించుకుంటున్నా, ఏదైతే 5 లేఖలు నేను ఎగెయిన్స్ట్ తెలంగాణకు అప్పుడే మీరు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చలు పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. బేషరతు ముందుగా వాస్తవం కాదా? ఇప్పుడు బహుశా నాకు ఇదే లెటర్లని గౌరవ మంత్రి మాజీ మంత్రి ఇరిగేషన్ హరీష్ రావు గారు కూడా పీపీటీలు చూపించారు, మరి ఇది వాస్తవమా కాదా? కానీ నిన్న మొన్న పేపర్లో చూశాను, నేను ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు అన్నాడు. ఎంత అబద్ధం క్లియర్గా తెలుస్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. సో మనకు అదేవిధంగా ఇంకొకటి నేను చెప్తున్నాను, ఈ గోదావరి బనకచర్ల కనుక అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అదొక డేంజర్. 5/5/2020లో జగన్మోహన్ రెడ్డి గారు 3 టీఎంసీ లిఫ్ట్ చేస్తున్నాడు. నేను ఒక సలహా మీరు ఆలోచించండి, అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే గోదావరి బనకచర్ల కనుక ఉంటే నీకు ఆల్రెడీ 7 టీఎంసీలు నువ్వు అక్కడి నుంచి గ్రావిటీగా తీసుకోవచ్చు. మళ్ళీ నువ్వు ఇక్కడ 4 షోర్ నుంచి లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి 6,000 కోట్లు శాంక్షన్ చేసినావు, 3,000 కోట్ల దాకా లిఫ్ట్ ఇరిగేషన్ కు 3,000 కోట్లు లైనింగ్ పెట్టుకున్నావు, చేసుకో, నో ప్రాబ్లం. కానీ ఇది ఇమీడియట్ గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఆపాలి. చేసుకుంటే నీకే బెనిఫిట్ అవుతుందని చెప్తున్నాను. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదైతే ప్రపోజల్ పెట్టారో
ఏదైతే మీరు సహాయం చేస్తానంటున్నారో 82,000 కోట్లు 50,000 చేస్తా అంటున్నారో, కానీ ఆ 50,000 కోట్ల బదులు 25,000 కోట్లతోనే మా రిటైర్డ్ ఇంజనీర్స్ యాక్చువల్గా అది ప్రపోజల్ డిస్కషన్లో ఉండే, అది కనుక మీరు ఆలోచించండి అని చెప్తున్నాను. 25,000 కోట్లతోనే ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్ర, మీ రాయలసీమ అండ్ కావేరి ఇవన్నిటి కూడా కేంద్రం చేయవచ్చు. ఒకసారి పునరాలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఏదైతే ఉన్నటువంటి మనం కేవలం రివర్ బెడ్ లో ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో రివర్స్ పంపింగ్ తోని ఫస్ట్ ఆ మన ప్రకాశం బ్యారేజ్ వచ్చిన తర్వాత మనం మన పులిచింతలకేసి పులిచింతల చిన్న లిఫ్ట్ వేసుకొని నాగార్జున సాగర్ పోర్ట్స్ వస్తే మనకు ఆల్రెడీగా రివర్సిబుల్ టర్బైన్స్ ఉన్నాయి. టర్బైన్స్ తో శ్రీశైలం వేయచ్చు, అక్కడ రివర్సిబుల్ టర్బైన్స్ ఉన్నాయి. వీటి ఉపయోగించుకొని చేయొచ్చు అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు. ఎందుకంటే మళ్ళీ మనం ఒకసారి మాత్రం అందరం కూడా మేధావులము, ఇంజనీర్లము, యువకులు, విద్యార్థి నాయకులు ముఖ్యంగా చెప్తున్నా, మనం తప్పనిసరిగా దీన్ని వ్యతిరేకించాలి. మనం ఇవన్నీ అయిపోయినాకనే ఈ యొక్క బనకచర్లను చేపట్టమని చెప్పి మనం చేయాలి. దీన్ని ఉద్యమించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.